అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీకు డిసెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది, ఈ మంత్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి, ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు, అండ్ ఏదైనా ఆబ్స్టికల్స్ ఉంటే ఏంటది, అండ్ మీ మేజర్ ఫోకస్ ఈ మంత్లో దేని మీద ఉండాలి అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మనం ఉన్నది ఇప్పుడు వచ్చేసి సాజిటేరియస్ సీజన్, అంటే ధనుస్సు రాశి సీజన్. సో ధనుస్సు రాశి సాజిటేరియస్ వచ్చేసి ఫైర్ సైన్. సో కాబట్టి మనము ఏదైతే సీజన్ నడుస్తుందో ఆ సీజన్కి సంబంధించి వర్క్స్ కనుక చేసాము అని అంటే ఖచ్చితంగా అందులో సక్సెస్ వస్తుంది. అండ్ సక్సెస్ రావడమే కాదు, థింగ్స్ ఏదైతే చేయాలనుకుంటున్నామో డిలే అవుతూ ఉంది అని అంటే ఆ పర్టికులర్ సీజన్కి సంబంధించి ఆ పర్టికులర్ సీజన్లో ఏదైతే చేయాలో అవి చేస్తే కనుక థింగ్స్ అనేవి తొందరగా వర్క్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది వచ్చేసి సాజిటేరియస్ సీజన్ వచ్చేసి కంప్లీట్లీ ఫైర్ సైన్ కాబట్టి ఫుల్ ప్యాషనేటెడ్తో ఉండడము, ఎనర్జీతో మీ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకోవడము, అండ్ ఈ టైంలో కెరియర్కి సంబంధించి ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న ట్రై చేయడము, కెరియర్కి సంబంధించి ప్రమోషన్స్ కోసము, లేకపోతే ఇంప్రూవ్ చేసుకోవాలి న్యూ ఆపర్చునిటీస్ కోసము, క్రియేటివ్గా ప్యాషనేటెడ్గా ఏదైనా ట్రై చేయాలని అంటే ఈ సాజిటేరియస్ సీజన్ అండ్ ఫైర్ సీజన్, బట్ సాజిటేరియస్ సీజన్ చాలా బెస్ట్. అండ్ స్పెసిఫిక్గా సాజిటేరియస్ సీజన్ దేనికి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఫియర్లెస్గా ఉండడానికి. సాజిటేరియస్ వచ్చేసి కంప్లీట్ అడ్వెంచరస్ కైండ్ ఆఫ్ సైన్. ఓకే, ఎలా అనంటే వీళ్ళు ఏదున్నా సరే రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. నంబర్ 1 ఇంకా అంటే దాని గురించి నెక్స్ట్ ఏమవుతుందా అని చెప్పేసి ఆలోచించేది ఉండదన్నమాట. ఏదున్నా సరే జంప్ చేసేసి రిస్క్ తీసుకుంటాను అని చెప్పేసి అనుకునే కైండ్ సాజిటేరియస్ ధనుస్సు రాశి వాళ్ళు. సో కాబట్టి ఈ టైంలో ఈ సాజిటేరియస్ టైంలో మనకు ఇది డిసెంబర్ 20th 22 అరౌండ్ అంతవరకు ఉంటుంది. సో కాబట్టి ఈ టైంలో మీరు మీ లైఫ్లో ఏదైనా రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, స్పెషల్లీ కెరియర్కి సంబంధించి కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారు, అడ్వెంచర్స్ ట్రై చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు పాజిటివ్గా డిఫరెంట్ పర్సన్గా మార్చుకోవాలనుకుంటున్నారు, అండ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, అడ్వెంచర్స్ ఏదైనా చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో అని అంటే కనుక ఇది వచ్చేసి చాలా బెస్ట్ టైం అనమాట సాజిటేరియస్ సీజన్. అంటే ఫియర్ అనేది ఉండదు. అంటే మనం ఒక చిన్న పిల్లల్ని చూస్తే ఎలా ఉంటారు, వాళ్ళు దేనికి భయపడరు, ఏదైనా సరే చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకనే మనం కొన్ని వీడియోస్ చూస్తే పిల్లలు పాములతో ఆడుకోవడం లాంటిది, యానిమల్స్తో ఈజీగా మింగిల్ అవ్వడం లాంటిది చూస్తారు, రైట్? అంటే కిడ్స్ మెంటాలిటీ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ టైం కూడా అలాంటిది అనమాట. సాజిటేరియస్ కూడా అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవాళ్ళు. సో కాబట్టి అలాంటి థింగ్స్ మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు, ఫుల్ ప్యాషన్తో ఉండాలనుకుంటున్నారు, ఒక కైండ్ ఆఫ్ చైల్డ్స్ మెంటాలిటీ, చైల్డ్ లైక్ ఎనర్జీతో ఉండాలి అండ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారంటే ఇది వచ్చేసి మీకు బెస్ట్ టైం అనమాట. ఓకే, సో కంప్లీట్ అడ్వాంటేజ్ తీసుకోండి సీజన్కి సంబంధించి. ఫైర్ సైన్ సీజన్ వచ్చింది అని అంటే నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, అస్సలు మీరు టైంని వేస్ట్ చేయకండి. ఫైర్ సైన్ సీజన్లో వీలైనంత వరకు మీ ప్యాషన్స్ని ఫినిష్ చేసుకోవడము, వీలైనంత వరకు యాక్టివ్గా ఉండడము, మీ గోల్స్ ఏదైతే ఉందో అవి రీచ్ అవ్వడము, మీ లైఫ్ని మీరు కంట్రోల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకు నెక్స్ట్ వచ్చే సీజన్స్ ఉంటుంది. మళ్ళీ మనకు ఫైర్ తర్వాత ఎర్త్ వస్తుంది, మళ్ళీ తర్వాత ఎయిర్ అండ్ తర్వాత వాటర్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సీజన్స్లో స్పెషల్లీ ఎర్త్ అండ్ వాటర్ సైన్స్లో ట్రాన్స్ఫర్మేషన్కి అని చెప్పేసి బండి స్లో అయిపోతుంది అనమాట. అంటే మనము ఏదైతే వర్క్స్ చేయాలనుకుంటున్నామో అంతే ఎనర్జీతో చేయలేము. సో కాబట్టి ఫైర్ సైన్స్ ఎప్పుడైతే ఉంటుందో మీరు యూటిలైజ్ చేసుకోవడము, స్పెషల్లీ గోల్స్ని ఫినిష్ చేయాలి, నచ్చినట్లు లైక్ డిఫరెంట్గా ఉండాలి, ఫుల్ యాక్టివ్గా ఎనర్జీతో ఉండాలి అని అంటే ఫైర్ సైన్స్ వచ్చేసి మీకు బెస్ట్. మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు, లాస్ట్ మంత్ మనకు నడిచింది స్కార్పియో సీజన్. అండ్ ఈసారి స్కార్పియో సీజన్ వచ్చేసి వృశ్చిక రాశి సీజన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నింది. అంటే జనరల్గానే వాటర్ సైన్స్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేటివ్, అండ్ దానికి తోడు లాస్ట్ టైం మనకు లైక్ ఈసారి వచ్చిన స్కార్పియో సీజన్ చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫర్మేటివ్గా ఉన్నింది. సో కాబట్టి ఏమవుతుందనంటే ఆ టైంలో ఏదైనా చేయాలి అని అనుకున్నా పుష్ చేయలేమన్నమాట. కొంచెం లోగా ఫీల్ అవ్వడము, ఏదో రిలీజ్ అవుతూ ఉంటుంది బాడీ నుంచి ఎనర్జీస్ అంతా, లైక్ ఓల్డ్ సైకిల్స్ ఫినిష్ అవుతూ ఉండడము ఇలా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏదైనా చేయాలనుకున్నా కష్టం అవుతుంది. బట్ ఇలాంటి ఇప్పుడు వచ్చిన మనకు ఫైర్ సైన్స్ సీజన్లో కనుక మీరు చేయాలనుకున్నవి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అండ్ ఎలాంటి ఫియర్ లేకుండా మీరు స్టెప్స్ తీసుకుంటారు, అండ్ ఏదైనా సరే కొత్త చేయడానికి కూడా వెనకాడరు అనమాట. సో కాబట్టి ఇది వచ్చేసి బెస్ట్ సీజన్. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం మరి ఈ సాజిటేరియస్ సీజన్లో మీరు మీ లైఫ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. అండ్ నేను సాజిటేరియస్ సీజన్ గురించి చెప్తున్నాను. అంటే ధనుసు రాశి సీజన్లో ఇలా చెయ్యాలి, యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్తున్నాను. బట్ ఇది ఓన్లీ ధనుసు రాశి వాళ్ళ కోసము, సాజిటేరియస్ కోసం కాదు. ప్రతి ఒక్కరికి వరల్డ్లో కలెక్టివ్గా ఎనర్జీ నడుస్తుంది అనమాట. ఓకే. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఈ టైంలో? ఫస్ట్ వచ్చేసి ద టవర్ చూపిస్తుంది. ఓ స్టార్టింగ్లోనే ఫుల్ ధమాకా. 2 of Cups, Ace of Cups, nice. Nine of Pentacles, one more universe, 8 of Swords. Bottom of the deck వచ్చేసి 8 of Wands ఉంది. 1 second. సో సాజిటేరియస్ సీజన్ చాలా స్పెషల్గా ఉండబోతుంది అన్నట్లయితే చూపిస్తుంది మనకు డిసెంబర్ మంత్. సో నేను ప్రశాంతంగా ఈ రీడింగ్ని చాలా స్లోగా చేయబోతున్నాను. సో మీరు కూడా ఏదైనా టీయో కాఫీయో తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చొని దాన్ని సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ రీడింగ్ని కూడా ఎంజాయ్ చేయండి. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ టవర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ టవర్ అన్నట్లు చూపిస్తుంది డిసెంబర్ మంత్లో. ఎస్, సడన్ చేంజెస్ రాబోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్. కానీ ఇక్కడ ఏంటి అని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చాలామందికి మీ లవ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. రిలేషన్షిప్స్ అంటే మీ పార్ట్నర్తో కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండడం, స్పౌస్తో ఉండడం ఉంటుంది చూడండి, కైండ్ అనమాట. అన్ని రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ పర్టికులర్లీ లవ్ కనెక్షన్కి సంబంధించి క్లియర్లీ మెసేజ్ ఇక్కడ. సో కాబట్టి సడన్ చేంజెస్లో ట్రాన్స్ఫర్మేషన్ మీ లవ్ లైఫ్లో రాబోతుంది. అండ్ మీరు కనుక చాలా టైం నుంచి వర్క్ చేశారు, మీ మీద మీరు వర్క్ చేశారు, అండ్ అంటే చాలా థింగ్స్ నేర్చుకున్నారు అని అంటే కనుక స్పెషల్లీ ఈ టవర్ మూమెంట్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కాబట్టి ఏంటి అని అంటే మీ పాత బిలీఫ్స్ అన్నీ ఎండ్ అయిపోవడం, ఇల్యూషన్స్ అన్నీ ఎండ్ అయిపోవడం, ఇవన్నీ అయిపోయింది కాబట్టి సడన్లో మీ లైఫ్లోకి ఏస్ ఆఫ్ కప్స్తో ఈదర్ ఒక కొత్త న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంది, న్యూ ఆఫర్ తీసుకొని, లవ్ ఆఫర్ తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదు అని అంటే కొంతమందికి ఆల్రెడీ మీరు ఏదైనా సపరేషన్ సిచ్యువేషన్ లాంటిదో, నో కమ్యూనికేషన్ సిచ్యువేషనో, లేకపోతే ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న చిన్న చిన్న గొడవలు, సపరేషన్స్ ఇలాంటివి నడుస్తూ ఉంది అని అంటే కనుక సో ఈ కనెక్షన్స్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ చూపిస్తుంది. ఓకే. అంటే చాలా స్ట్రాంగ్గా లవ్ అనేది ఫ్లో అవుతుంది మీ లైఫ్లో ఈ డిసెంబర్ మంత్లో. సో న్యూ ఆఫర్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే స్పెషల్లీ మీ పర్సన్ కనుక ఎమోషనలీ అవైలబుల్గా ఉండకపోవడము, డిటాచ్గా దూరంగా ఉండడము, ఇలాంటిది కనుక ఏదైనా ఉండింటేనో ఇప్పుడు ఈ ఎనర్జీస్లో ఏంటి అని అంటే ఈ సాజిటేరియస్ సీజన్ ఎనర్జీస్లో ఈ పర్సన్ మీ దగ్గరికి రావడం అంటే మీ లైఫ్లోకి ఎలాంటి ఎనర్జీతో వస్తున్నారు అని అంటే ఫుల్ ఆఫ్ లవ్, చాలా ఎమోషనల్లీ ఓపెన్ అప్ అయ్యే కైండ్ ఆఫ్ ఎనర్జీతో వస్తున్నారు. అందుకని ఇది చాలా షాకింగ్ చాలామందికి. అంటే మీరు ఇప్పటి వరకు ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, అండ్ లేకపోతే అసలు ఈ పర్సన్లో ఎప్పుడు అది నోటీస్ చేయకపోవడం. సో కాబట్టి ఎమోషనల్లీ ఈ పర్సన్ ఓపెన్ అప్ అవ్వడము, ఇలా హార్ట్ చక్ర ఓపెన్ అప్ అయ్యి ఎమోషనల్లీ మీతో కనెక్ట్ అవుతున్నారు, లవ్ ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు అన్నట్టు చూపిస్తుంది. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంకోటి కూడా ఏంటి అని అంటే మళ్ళీ ఇది న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ కనెక్షన్స్లో ఉన్నారు అని అంటే వాళ్ళ కనెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ డెఫినెట్లీ 2 of Cups ఎనర్జీతో ఈ పర్సన్ వచ్చేసి ఎవరైతే మీ లైఫ్లో వస్తున్నారో లవ్ ఎనర్జీతో చాలా స్ట్రాంగ్గా మీతో టైం స్పెండ్ చేయడము, అంటే మీరే వాళ్ళకు కంప్లీట్లీ లైక్ మీరంటే చాలా ఇష్టము, మీతో ఉండడం ఇష్టము, హైడింగ్ అనేది ఏమీ లేదు ఇక్కడ, కంప్లీట్లీ ఓపెన్గా ఉండడము, ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉండడం అనమాట. అందుకనే మీకు ఇక్కడ ఏంటి అంటే ఇది నిజంగానే జరుగుతుందా లేకపోతే నేను ఏమైనా కలలో ఉన్నానా అని చెప్పేసి ఒక డ్రీమ్ లాగా అనిపించే ఛాన్సెస్ ఉంది మీకు ఈ డిసెంబర్ మంత్లో. సో కాబట్టి మీరు ఈ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, ఈ ఎమోషనల్ హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా స్ట్రాంగ్గా సోల్మేట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, మీరు బాగా మీ పర్సన్తో, మీ పార్ట్నర్తో టైంని స్పెండ్ చేయబోతున్నారు ఈ డిసెంబర్ మంత్లో అన్నట్లు చూపిస్తుంది. ఓకే.
సో కాబట్టి ఎస్, ఈ కనెక్షన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఓల్డ్ కనెక్షన్స్ ఆల్రెడీ డిస్టెన్స్లో ఉన్నది ఇంప్రూవ్ అవ్వడం, చాలా స్ట్రాంగ్గా మెయిన్ వస్తున్న మెసేజ్ వచ్చేసి న్యూ కనెక్షన్ మీ లైఫ్లోకి రావడం, న్యూ పర్సన్ ఆఫర్ తీసుకొని మీ లైఫ్లో రావడం. అండ్ ఈ పర్సన్ వచ్చేసి మీకు విష్ ఫుల్ఫిల్మెంట్, అంటే ఇలాంటి పర్సన్ మీరు కోరుకున్నారు కాబట్టి, మీరు ఎక్స్పెక్టేషన్లో ఉంది కాబట్టి ఈ పర్సన్ వచ్చారు. అందుకని మీకు ఇప్పుడు ఏంటి అంటే ఈ టవర్తో నిజంగానే జరుగుతుందా, నిజంగానే నేను మేనిఫెస్ట్ చేశానా అన్న క్వశ్చన్ మార్క్లో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. సో సడన్ చేంజెస్, సడన్లీ మీ కనెక్షన్స్ ఇంప్రూవ్ అవుతుంది, లవ్ అనేది మీరు ఫీల్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అయితే కొంతమందికి సెకండరీ మెసేజెస్ కూడా ఇవ్వాలి, రైట్? సెకండరీ మెసేజ్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే, మీలో ఎవరైనా లైక్ లవ్ సిచ్యువేషన్ మీద కంప్లీట్లీ ఇంట్రెస్ట్ లేదు, ఇంకా హీలింగ్ నడుస్తూ ఉంది, మీరు మీ మీద ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే, అలాంటి వాళ్ళకి ఇక్కడ ఏంటి అని అంటే ఈ మంత్లో ఎమోషనల్లీ మీరు బ్యాలెన్స్లోకి రాబోతున్నారు. అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్లోకి రావడమే కాదు, థింగ్స్ని ఒక లవ్తో ఫీల్ అవ్వడము, అంటే వేరే వాళ్ళతో లవ్వింగ్గా ఉండడం, కైండ్నెస్, కంపాషన్ చూపించడం అనమాట. సో ఇలాంటి ఇంప్రూవ్మెంట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే లవ్ అనేది మీకు ఫ్లో అవుతుంది. అంటే ఏస్ ఆఫ్ కప్తో మీ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అయిపోయి అది ఎలా అని అంటే అవతల వాళ్ళకు కూడా చూపించాలి అన్నట్లు. అంటే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, కలీగ్స్తో, వీళ్ళందరితో మీ కనెక్షన్స్ ఇంప్రూవ్ అయిపోయి మీరు ఎలా అని అంటే చాలా లవ్వింగ్గా, చాలా యాక్టివ్గా, హ్యాపీగా వీళ్ళతో ఉండబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా మీకు ఈ మంత్లో రాబోతుంది. అండ్ 8 of Swords to 9 of Pentacles ఎనర్జీ. సో చాలామందికి 8 of Swords ఎనర్జీ నుంచి మీరు బయటకు వస్తున్నారు ఈ డిసెంబర్ మంత్లో. సో 8 of Swords ఎనర్జీ స్టక్ అయిపోయి ఉండడము, మీ మీద మీరు ఫోకస్ చేసుకోకుండా ఉండడము, అంటే కంప్లీట్లీ ఫిజికల్గా కూడా గివప్ చేసేసేయడము, నో ఎక్సర్సైజ్ ప్రాపర్గా తినకపోవడము, లైఫ్ స్టైల్ సరిగా మెయింటైన్ చేయకపోవడము, కంటిన్యూస్లీ ఏదో థింగ్ గురించి బాగా ఆలోచిస్తూ ఉండడము, ఎంతవరకు అని అంటే మీరు మీ గురించి కేర్ చేసుకోవట్లేదు అని చెప్పేసి కూడా మర్చిపోవడం. సో ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్లో ఈ 8 of Swords ఎనర్జీ నుంచి మీరు బయటకు వస్తున్నారు, కంప్లీట్లీ బ్రేక్ చేసే. 1 second, పవర్ అయితే వచ్చేలాగా లేదు, బట్ స్టిల్ నేను రీడింగ్ని కంటిన్యూ చేస్తాను. ఐ హోప్ కార్డ్స్ అయితే అట్లీస్ట్ కొంచెం అన్న క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో ఎస్, 8 of Swords ఎనర్జీతో ఏంటి అని అంటే మీరు ఈ స్టక్ సిచ్యువేషన్ నుంచి ఏదైతే మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారో మీ లైఫ్లో, దీని నుంచి తొందరలో బయటికి రాబోతున్నారు. కంప్లీట్ ఫ్రీడమ్ అనేది వస్తుంది మీకు ఈ సిచ్యువేషన్ నుంచి ఈ మంత్లో అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ 9 of Pentacles ఎనర్జీతో ఫ్రీడమ్తో పాటు ఇక్కడ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా స్పిరిచువల్ గ్రోత్ ఉంది. అండ్ అందుకనే ఈ మంత్లో మీకు ఒకవేళ మీకు రిలేషన్షిప్స్ అదంతా కాదు అని అంటే హార్ట్ చక్ర చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అప్ అవ్వడము, మీరు లవ్ని ఫీల్ అవ్వడము, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, సర్వీస్ చేయాలి అని చెప్పేసి థాట్స్ అనమాట. సో ఇలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ కంప్లీట్లీ స్పిరిచువల్ గ్రోత్ నడుస్తుంది చాలామందికి ఈ డిసెంబర్ మంత్లో. మీరు విత్ ఇన్ నుంచి మీరు కంప్లీట్లీ పీస్ఫుల్గా కూడా ఉండబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ 9 of Pentacles మీకు మనీ పరంగాను మీరు సక్సెస్ అవ్వబోతున్నారు. కంప్లీట్లీ అన్ని విధాలుగా ఫ్రీగా ఉంటూ లైఫ్ని ఎంజాయ్ చేయబోతున్నారు అండ్ హ్యాపీగా. అండ్ ఏదో ఇది ఎలా అంటే ఒకరిని ఇంప్రెస్ చేయడం కోసమో, నేను ఇది చేస్తేనే నేను సెల్ఫ్ లవ్లో ఉన్నట్లో, ఇలా కాకుండా నిజంగానే మీతో మీరు టైంని స్పెండ్ చేయడము, మీ లైఫ్ని ఎంజాయ్ చేయడం అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇది మీరు ఈ డిసెంబర్ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా స్ట్రాంగ్ ఫ్రీడమ్ వస్తుంది. ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ కలెక్టివ్. ప్లీజ్ షో మీ వాట్ డూ వీ హ్యావ్ ఫర్ కలెక్టివ్. సో యాక్చువల్లీ కొంచెం డార్క్గా బాగుంది కదా సెటప్, నాకైతే బాగా అనిపిస్తుంది. లెట్స్ సీ. పేషెన్స్ వచ్చేసి ఎస్, మనకు సాజిటేరియస్ సీజన్ పేషెన్స్కి సంబంధించి కూడా లెసన్స్ని నేర్పిస్తుంది అనమాట. ఎందుకంటే మనము టారోలో చూస్తే సాజిటేరియస్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఒక పీస్ఫుల్ ఏంజిల్ నిలబడుకొని ఉండడం. అంటే ఆ ఏంజిల్ మనకు చెప్పడం ఏంటంటే సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండి మీరు ఎలా అంటే పేషెన్స్గా ఉంటేనే థింగ్స్ నడుస్తుందని. ఎందుకంటే సాజిటేరియస్ కొన్నిసార్లు వచ్చేసరికి తొందరగా అనమాట అన్నీ చేసేసేయాలి, అడ్వెంచర్స్ చేయాలి, అన్నిటికీ రిజల్ట్స్ ఇప్పుడే కావాలి అని చెప్పేసి. సో అందుకని ఇక్కడ పేషెన్స్ చూపిస్తుంది, పేషెన్స్ ఉండాలి ఇప్పుడు అని. గేట్వే, వోయాజ్, ట్రస్ట్,
ట్రాన్స్ఫర్మేషన్. సో ఎస్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెక్యూరిటీ చూపిస్తుంది. సో మీకు ఈ మంత్లో సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది పర్సనల్ సెక్యూరిటీ అవ్వచ్చు, లేకపోతే ప్రొఫెషనల్లీ మీకు కెరియర్కి సంబంధించి కూడా సెక్యూరిటీ వచ్చే ఛాన్సెస్, అంటే ప్రమోషన్స్, జాబ్ పర్మనెంట్ అవ్వడం లాంటిదో, మనీ మీకు లైక్ ఇంక్రీజ్ అవ్వడం లాంటిదో ఇలాంటిది జరగడం అనమాట. సో కాబట్టి ఇలాంటి దానికి సంబంధించి సెక్యూరిటీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది మీకు డిసెంబర్ మంత్లో అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ ఎస్, ఏదైనా సరే మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మంత్లో అని అంటే ఎస్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ చేయాలి మీరు డివైన్ టైం మీద. ఏదైనా సరే వర్క్ అవుతుంది, అన్నీ పీస్ఫుల్గా డివైన్ చేతిలో తీసుకొని వర్క్ చేస్తున్నానని చెప్పేసి ట్రస్ట్తో ఉండాలన్నమాట. సో ఆ పేషెన్స్తో ఆ ట్రస్ట్తో ఉంటే కనుక ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది తొందరగా జరుగుతుంది. అండ్ చాలామందికి ఏమవుతుందనంటే ఇక్కడ లవ్ సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి, అబెండెన్స్ రావాలని చెప్పేసి కొంచెం ఈగర్గా ఉండే ఛాన్సెస్ ఉంది. సో అందుకని ఇక్కడ యూనివర్స్ వచ్చేసి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పేషెన్స్తో ఉంటూ ట్రస్ట్ చేస్తూ ఉంటే ప్రాసెస్ని ఆటోమేటిక్లీ మీరు ఏదైతే చేస్తే అది లైక్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీరు తొందరగా గెయిన్ చేయొచ్చు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే, మనము టారో రీడింగ్స్ అయినా సరే ఏది చూసినా సరే దాన్ని క్లింగ్ చేసి ఉండకండి. ఈవెన్ దో నేను ఇక్కడ రీడ్ చేస్తున్నాను, నాకు దాంతో మీ వ్యూ తగ్గే ఛాన్స్ ఉన్నప్పటికీ నేను ఉన్నట్టు చెప్తున్నాను. రీడింగ్ చూశారు, ఓకే, విన్నారు, ఎస్ ఇది వస్తుందని తెలుసుకున్నారు, అండ్ దాన్ని వదిలిపెట్టేసేయండి. ఇంకా అంటే దాన్ని అదే ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఏంటి, ఇంకా జరగలేదన్న దాంతో ఉండకండి. అది చేసింగ్ ఎనర్జీ అవుతుంది. సో కాబట్టి మీరు చూసి ఓకే ఈ మెసేజ్ వస్తుంది, నేను ఇది రిసీవ్ చేసుకోబోతున్నాను, వెరీ నైస్, నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి అలైన్మెంట్లో ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ అలైన్మెంట్ ఏంటి, న్యూ లవ్ వస్తుంది అని చెప్పేసి మీకు మెసేజ్, రైట్? సో న్యూ లవ్ వస్తుంది అని అంటే నేను రెడీ అయిపోయి బయట నిలబడుకొని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ వెయిట్ చేయకూడదు అన్నట్లు అనమాట. అంటే ఎప్పుడు వస్తారు అన్నట్లు కాదు. ఎందుకనంటే మైండ్ అలాంటి దాంట్లో పెట్టి ఇల్యూజన్స్లో ఉండి ఒకవేళ డివైన్ ప్లాన్ చేంజ్ చేసి జరగలేదు అనుకొని డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇక్కడ స్టోరీని ఎంతసేపు బిలీవ్ చేస్తూ ఉండే కొద్దీ సఫరింగ్లోకి కంటిన్యూస్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో కాబట్టి మీ ప్లాన్తో మీరు అలైన్ అయిపోండి. అంటే న్యూ లవ్ వస్తుంది, సో కాబట్టి నేనేంటి వస్తుందని నా మీద నేను వర్క్ చేసుకోవడం, ఎనీవే వచ్చినప్పుడు జరిగినప్పుడు జరుగుతుంది, నేను నాకు నచ్చిన పనులు చేస్తాను, నా కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటాను, నా లైఫ్ మీద ఫోకస్ చేసుకుంటాను అని చెప్పేసి మీరు డిస్ట్రాక్ట్ అయిపోయి మీ పనులు మీరు చేసుకుంటూ ప్రజెంట్ మూమెంట్లో చేసుకుంటూ ఉండాలి. అదే పనిగా రీడింగ్కు, అదే పనిగా లైక్ అవుట్కమ్కి మీరు క్లింగ్ అయి ఉన్నారు అని అంటే చేసింగ్ ఎనర్జీ ఎక్కువగా అవుతుంది. ఎప్పుడైతే మీరు చేసింగ్ ఎనర్జీలో ఉంటే అట్రాక్షన్ లేనట్లు అర్థము. మీరు కావాలనుకునేది కాస్త అది మీరు పుష్ చేసేస్తున్నారు, మీ లైఫ్ నుంచి అది వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి చేసింగ్ ఎనర్జీలో ఉండకూడదు. ఎస్ ఇప్పుడు న్యూ లవ్ వస్తుంది, నేను పేషెన్స్తో ఉండాలి, అడ్వెంచర్స్ రాబోతున్నాయి, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఇవన్నీ నేను తెలుసుకున్నాను మెసేజెస్. ఓకే అది వచ్చినప్పుడు వస్తుంది, నేను నా పని నేను చేసుకుంటాను, నా లైఫ్కి నేను ఇప్పుడు ఇవి రిసీవ్ చేసుకోవాలంటే నేను ఏదైతే అలైన్మెంట్లో ఉండాలో ఆ అలైన్మెంట్లో ఉంటాను అని చెప్పేసి వెళ్ళడం అనమాట. సో అప్పుడు తొందరగా జరుగుతుంది మీ విష్. ఓకే, సో ఎస్ గేట్వే వచ్చేసి ఇక్కడ ఏంటంటే న్యూ పాత్స్కి, న్యూ ఆపర్చునిటీస్కి మీరు అంటే పాత్స్ ఓపెన్ అవుతున్నట్లు మీనింగ్ అనమాట ఇక్కడ గేట్వే. సో కాబట్టి కొత్త ఛాన్సెస్ రావడము, అందుకనే న్యూ పీపుల్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడము, ఇదంతా కూడా మీరు ఈ డిసెంబర్ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కంప్లీట్లీ అఫ్కోర్స్ మనం ఉన్నది సాజిటేరియస్ సీజన్ కాబట్టి వోయాజ్ అంటే ఏదో ఒక మీరు వయాజ్ అంటే తెలుగులో ఏమంటారో తెలియదు నాకు, బట్ ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచర్ లాగా అనమాట. ఓకే, అంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి కంప్లీట్లీ డిఫరెంట్గా మీ లైఫ్ని ట్రై చేయడం అనేది. సో అది ఏదైనా సిచ్యువేషన్ అవ్వచ్చు, అది ట్రావెల్ అవ్వచ్చు, లేకపోతే మీ పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ఒక కొత్త అడ్వెంచర్లోకి వెళ్తున్నట్లు మీకు మెసేజ్. సో ఈ టైంలో మీరు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంతమందికి మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడము అంటే లిటరలీ మూవ్ అవ్వడం కూడా ఛాన్సెస్ ఉంది. సో అంటే కొత్తగా అనిపించడము, కొత్త పీపుల్ని కలవడము, ఇదంతా జరగడం. సో కాబట్టి మీరు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అడ్వెంచర్ అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ చిన్న వేల్ని తీసుకుని వెళ్తుంది. అంటే ఇక్కడ డివైన్ మిమ్మల్ని మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అనుకుంటూ ఉండొచ్చు నేను ఇంకా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వలేదు, నేను వెయిట్ చేయాలేమో అని చెప్పేసి. యూనివర్స్ అలా కాకుండా డైరెక్ట్లీ ఎక్స్పీరియన్సే పదని ప్లేస్కి వెళ్దాము అని చెప్పేసి మిమ్మల్ని ఒక ప్లేస్ నుంచి షిఫ్ట్ చేసి ఇంకొక ప్లేస్కి తీసుకొని వెళ్ళడం అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ తెప్పిస్తుంది అని చెప్పొచ్చు మీ లైఫ్కి. అంటే కొత్త థింగ్స్ని తీసుకొని వచ్చి ఎక్స్పీరియన్స్ చేయించడం లాంటిది అనమాట. ఓకే, సో అది మీరు ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ డెఫినెట్లీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అన్ని సీజన్స్లో ఉంటుంది, బట్ కొంచెం తక్కువగానే. సాజిటేరియస్ ఫైర్ సీజన్ కాబట్టి అంత ఎక్కువ కాకుండా ఓవర్గా బాధపడ్డము, ఎమోషనల్ హర్ట్ అవ్వడం అలా కాకుండా ఈసారి మీరు ఏదైతే స్కార్పియో సీజన్లో, ఏదైతే వాటర్ సైన్ సీజన్లో చూసారో దానికి సంబంధించిన రిజల్ట్స్ ఇప్పుడు మీరు అంటే కొంచెం పాజిటివ్గా వర్క్ చేసి దాంతో ఆ ఎక్స్పీరియన్స్తో వర్క్ చేసి గెయిన్ చేసుకోవడం అనమాట. అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషనే, బట్ పెయిన్ఫుల్గా కాకుండా కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెము లవింగ్గా ఉంటుంది అన్నట్లు మీనింగ్. బట్ మీకు ట్రాన్స్ఫర్మేషన్ కూడా రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.